పెద్దల మాట బంగారు మూట. వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్. హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు సొరకాయ పాలు పోసి వండే కూర ఈరోజు చేస్తున్నాను. అది ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెడుతున్నాను. నేను విడిగా కూడా వండుకోవచ్చు, కానీ సొరకాయ ఈ మధ్య సొరకాయ దాటిందంటే ఉడకట్లేదు. అందుకని చెప్పి ఎందుకు ఉడికింది ఉడకలేదంటారు, అందుకని చెప్పి నేను కుక్కర్లోనే చేస్తున్నాను ఈ మధ్యన. పొయ్యి వెలిగించి కుక్కర్ పెట్టి కొద్దిగా ఒక గరిటె నూనె వేసి దాంట్లో ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి వేయించాలి. దీనికి ముందుగా నేను 2 ఉల్లిపాయల్ని, సొరకాయని సగం ఒక అర కేజీని సొరకాయని సన్నగా ముక్కలు తరిగి పక్కన ఉంచాను. తర్వాత ఈ తిరగమాత గింజలన్నీ వేగాక కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఈ తిరగమాతనంతా వేయించాలి. మా అత్తగారు అయితే మినప్పప్పు, జీలకర్ర మాత్రమే వేస్తారు ఈ సొరకాయ కూరలో. నేను తిరగమాత గింజలు మొత్తము వేస్తాను. ఇప్పుడు చిటపట వేగాక ఈ తిరగమాత గింజలన్నీ బాగా వేయించాక ఈ ఉల్లిపాయలను కూడా కొద్దిసేపు వేయించాలి. ఎర్రగా అయ్యాక సొరకాయ ముక్కలను కూడా వేసి కొద్దిగా పసుపు వేసి కొద్దిసేపు వేయించాలి. సొరకాయ నీరు ఉంటుంది కాబట్టి కొద్దిగా ఒక చిన్న గ్లాస్లో కొద్దిగా నీళ్లు వేసుకోవాలి. ఎందుకంటే మనం కుక్కర్లో కాబట్టి పెట్టేది అడుగు మాడకుండా ఉంటుంది. మనం కుక్కర్ మూత పెట్టేస్తాం కాబట్టి మనకు తెలియదు కదా. అందుకని చెప్పి కొద్దిగా నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టాను. ఒక 2 విజిల్స్ చాలు. 2 విజిల్స్ వచ్చాక మనం కుక్కరు తీసి దాంట్లో మనకు సరిపడా కాస్త ఉప్పు, కారము వేసుకోవాలి. మా అత్తగారు అయితే కొద్దిగా పంచదార కూడా వేస్తారు, కాబట్టి మా వాళ్ళకి అదే అలవాటు కాబట్టి కొద్దిగా పంచదార కూడా వేస్తాను. చూడండి ఎంత బాగా దగ్గరికి వచ్చిందో. కొంతమంది తిరగమాతలో వేసిన ఎండుమిర్చితోటే కారము సరిపుచ్చుతారు, కానీ నేను కొద్దిగా కారము వేస్తున్నాను బాగుంటుందని చెప్పి. ఈ నీరంతా ఇంకిపోయేదాకా ఉంచి పొయ్యి మీద దించే ముందు కొద్దిగా పాలు పోస్తే, మేగడతో ఉన్న పాలు పోస్తే ఎంతో రుచికరంగా ఉంటుంది ఈ సొరకాయ పాలు పోసిన కూర. మీరు కూడా ఒకసారి ఇంట్లో చేసి మీ పిల్లలకి, పెద్దలకి అందరికీ పెట్టండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అంత బాగుంటుంది సొరకాయ పాలు పోసిన కూర. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. మనకు చూసారా సొరకాయ కూర మీద పాలు పైన ఎలా తేలుతున్నాయో అలా ఉండాలి కూర, అప్పుడే చాలా బాగుంటుంది. చూడండి, మనకు గుమగుమలాడే పాలు పోసిన సొరకాయ కూర రెడీ అయ్యింది. ఓకే, థ్యాంక్ యూ.